పెన్షన్లు అంటున్నారు, మరి పెన్షన్ ఏం రాలేదు మీకు? పెన్షన్ అసలు నాకు 76 నాకు పెన్షన్ లేదు. నేను వాళ్ళకి పైసలు ఆడుతున్నా, మళ్ళీ ఆయన దగ్గర పోవాలంటే కుదురుతల్లా. మరి పట్టించుకోవట్లేదు ఆఫీసులో, లోకల్ ఆఫీసులు ఉంటాయి కదా, వాళ్ళు వదలంది ఎట్ట పట్టించుకుంటారు. ఇప్పుడు అధికారం నీకు ఇస్తే నువ్వు రాస్తావు, నువ్వు అధికారం కూడా పింఛన్లు వదిలే అంటే సరిపోయిద్దా? చెప్పులే, మనం నేను గట్టిగా అడుగుతానికి అవకాశం లేదుగా. అసలు కాడ వదలాలిగా. ఈ సమస్యలు బాగున్నాయి బాబు. ఇంకేముండే మంగళగిరిలో మీకు సమస్యలు? ఈ కాలువ కడతా ఆపేశాడు, వాక్ కాలువ. అదే అండర్ గ్రౌండ్ అంటున్నారు. ఏ అండర్ గ్రౌండ్ అది అంతకాడికి అది కడతాం అనవసరంగా. అండర్ గ్రౌండ్ ఉన్నప్పుడు కట్టుకుంటూ వచ్చినప్పుడు కట్టాలా. కానీ అది మొగోడు పని చేసాడు అనుకున్నారు జనం. 60 సంవత్సరాలు చెవుడు చేయలే. ఇది సగం దూరంకి వచ్చి నువ్వు కావాలని చూడు, సగం దూరానికి వచ్చి ఆగిపోయింది. కంప్లీట్ చేయాలంటారా దాన్ని? అసలు ఆయన్ని కలితానికి మనకు అవకాశం అయితే ఆయన అడగచ్చు. కలవట్లేదా మంగళగిరి ప్రజలు? లోకేష్ అందుబాటులో ఉండట్లేదా? ఉంటే మనకు కుదరద్దు, మనకు కుదరాలిగా. సరే, రాజధాని గురించి ఏం చెప్తారు? అమరావతి రాజధాని గురించి? రాజధాని గురించి అసలు తిరుగులేదు. వాళ్ళు చెప్పేయన్ని డూప్ అని జనానికి కూడా అర్థమైపోతుంది. ఎవరు చెప్పేయి? ఫ్యాన్ వాళ్ళు చెప్పేది ఏంది. అసలు దాని గురించి సమస్య లేదు. ఇట్ట పని చేసేది ఎవడు ఉన్నాడండి? పనులు చేస్తున్నారు. దాదాపు 40-50 ఏళ్ళ మంది ఉన్నారు రాజధానిలో. నాకు తెలియని రాజధాని కాదు. నేను పొద్దాక జీవాల కోసం తిరుగుతూ ఉంటా. అసలు బ్రహ్మాండం కడుతున్నారు. పోయి కళ్ళు పెట్టి చూస్తే అర్థమైంది. గ్రాఫిక్స్ అన్నారుగా, అవన్నీ ఉట్టి మాటలే. కానీ చేసేవాడిని 100 చెబుతాడు, చేయనోడేముంది అసలు తప్పించి దింగుతాడు. ఇప్పుడు ఆ ఏరియా అట్ట ఉందో నాకు తెలుసు, తిరగనోడికి ఏం తెలియదుగా. అడే చెప్పినా నమ్ముతాడు. అభివృద్ధి పరంగా గత వైసీపీ ప్రభుత్వం ఎక్కువ చేసిందా, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎక్కువ చేస్తుందా? కూటమి ప్రభుత్వం అసలు ఆడేం చేశాడండి? పోత బళ్ళు వేసుకుని పడిపోతారు రోడ్ల మీద. మరి మా ప్రభుత్వంలోనే ఎక్కువ. వాళ్ళు చెప్పేదన్నీ తాటాక మాటలే, నికరమైన మాటలు ఉండవు. నీకు ఇంక తెలుద్దాం. ఇప్పుడు నేను చెబుతున్నాగా, నేను ఆల్రౌండ్ తిరుగుతా. ఓసారి నంబూరులో ఎన్టీఆర్ బొమ్మ పెట్టారు, వైఎస్ఆర్ పార్టీ గెలిచినప్పుడు ఎన్టీఆర్ బొమ్మ తీసేశారు. నేను జీవాలకి వెళ్ళి వెళ్తా, అది ఎన్టీఆర్ బొమ్మ వీళ్ళు వేసుకుని అని చూసా. మరి అంతే కదా. మరి లోకేష్ గారి పరిస్థితి ఎట్లా ఉంది? మంగళగిరిలో బాగా అభివృద్ధి చేస్తున్నారా? అభివృద్ధిలో నెంబర్ 1. అసలు దానికి చెప్పే పని లేదు. వీళ్ళు ఎన్ని డ్రామాలైనా జనంలో 10 మంది గెలిచింది కూడా చెప్పుకుంటారుగా ఎవరు ఏం చేస్తున్నారు అనేది. వస్తున్నాయంట ఆంధ్రప్రదేశ్కి, కంపెనీలు వస్తాయి. వాళ్ళు పరిపాలనలో ఏడుతా వేసుకెళ్ళారు సామాను. ఏడుతానే కళ్ళమ్మ నీళ్లు ఒకటే తక్కువ, కానీ లారీకి అయితే వేసుకుంటా పోతామే. ఇప్పుడు నవ్వుకుంటా వస్తున్నాయి. మరి ఇది ఇలా జరిగితే 2029 ఎలక్షన్లు పెడితే కూటమి ప్రభుత్వం గెలిచిద్దా, వైసీపీ ప్రభుత్వం గెలిచిద్దా? అసలు ఆడొచ్చింది 11 కూడా రావు ఈసారి.